Noel sir, he is an Indian rapper and actor working in Telugu cinema and Telugu music. As a television host, radio jockey, lyricist, composer, బిగ్ బాస్ నుండి ఎందరో హృదయాల్ని గెలిచి ఈ రోజు మన ముందుకు వచ్చేసారు. ఆమె చెప్పిన ఏది నాకు సరిగా ఎలా నడిపిస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ గాడ్. నేను దేవుడు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఫస్ట్ టైం మా మమ్మీ నా ఈవెంట్కి వచ్చింది. నాకు చాలా 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 సంతోషంగా ఉంది. కానీ నేను తిడితే కానీ రాలేదు. ఆడవాళ్ళు కొంచెం అక్కడనే ఉంటారు. సో సాంగ్ లాంచ్ మా అమ్మతో చేయాలనుకుంటున్నా. సో మమ్మీ రా మమ్మీ చూస్తున్నా, లేదంటే నేనే అక్కడికి వస్తాను. మైక్ విల్ క్యాష్ డార్లింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సో హ్యాపీ టు బీ హియర్. మీ అందరికీ తెలుసు కదా, నేను కూడా ఆర్ట్స్ స్టూడెంటే. I have done BFA Bachelor of Fine Arts from Sri Venkateshwara College of Fine Arts. నాకు మీ కాలేజ్లో అడ్మిషన్ దొరకలేదు. ఆ కసితోనే నా సాంగ్ లాంచ్ ఇక్కడ చేస్తున్నాను. నాకు ఛాన్స్ ఇచ్చిన కీరవాణి సార్కి అండ్ నాకు మ్యూజిక్ రాకుండా నాతో ప్రోగ్రామింగ్ చేసే రామోహన్ అన్న ఇక్కడే ఉన్నారు. రామోహన్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వినయ్ అన్న, ఐ లవ్ యూ. ఈ పాట ఎంత మంచిగా వచ్చిందంటే వినయ్ అన్న అండ్ రామోహన్ అన్న నా మ్యూజిక్ టీమ్. సో ఈ రోజు ఈ పాట ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందంటే మా సుభాష్ మాస్టర్ కొరియోగ్రఫీ. మాస్టర్, ఐ లవ్ యూ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భార్గవ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్. చాలా 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 థ్యాంక్స్. ఐమ్ సో హ్యాపీ. అండ్ ఇవన్నీ నాకు నా లైఫ్లో ఉన్నాయంటే దానికి కారణం నా దేవుడు. ఆయన వల్లనే నేను ఈరోజు ఇలా ఉన్నా. అండ్ మా అమ్మ, మా వదిన, మా అక్క ప్రేయర్స్ నా గురించి ప్రేయర్ చేసే వాళ్ళందరూ. కిరణ్ అండ్ గులు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. గురు అన్న, శాంతి, థ్యాంక్ యూ. అండ్ డార్లింగ్, ఇది స్ట్రెచ్లో ప్లే అయింది. నార్మల్ సైజ్లో ప్లే చేస్తారా? కొంచెం అది స్ట్రెచ్లో ప్లే అయింది, అక్కడ బాగాలేదు. అండ్ ఈసారి ఆ స్క్రీన్కి ఇచ్చేసాను. ఇంకొకసారి చూద్దాం ఆ డార్లింగ్ సాంగ్. సో క్రిస్మస్కి, న్యూ ఇయర్కి పాట పెట్టి డాన్స్ చేస్తారా? మీ ఇంట్లో పెళ్ళిళ్ళు ఉంటే చెప్పండి, వచ్చి ఫ్రీగా డాన్స్ చేసుకుంటాను. నేను రెడీ. షారుఖ్ ఖాన్ చేస్తాను కదా, నాకేంటి, నేను కూడా చేస్తాను. నేను మాస్టర్ని పూజనీయులు, గౌరవనీయులు అని పిలుస్తాను. దాని తర్వాత చెప్పను. ఐ లవ్ యూ మాస్టర్. సో సుభాష్ మాస్టర్ ఆర్జీబీ గారికి ఈ మధ్య ఆర్జీబీ గారి సాంగ్స్ అని మాస్టరే కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సాంగ్ కూడా మాస్టరే కొరియోగ్రఫీ చేశారు. దాని తర్వాత భార్గవ్, వేరే చూడాలి. భార్గవ్ రాడాలి, ప్లీజ్ కమ్. సో భార్గవ్కి ఒకసారి వేసుకోండి. మా భార్గవ్ ఈ సాంగ్ షూట్ చేసింది డిఓపి. దానికి అస్సలు సౌండ్ పెంచకరా, నీకు అన్నం పెడతా. నీకు అర్థమవుతుంది, బట్ స్టిల్ పెంచుతున్నాను. మ్యూజిషియనే కదా, యూ షుడ్ నో హమ్ అవుతున్నప్పుడు సౌండ్ తక్కువ చేయాలి, ఓకేనా? యా భార్గవ్, థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. సో భార్గవ్, వీళ్ళు ముగ్గురు అండ్ వినయన్న ఈజ్ ద రీజన్ వై ఐఎమ్ హియర్. అండ్ రాజేష్ ఈ కాలేజ్ లోనే చదువుతున్నాడు. రాజేష్ బ్రో ఆర్ట్, రాజేష్ బ్రో చేశాడు ఫస్ట్ టైం. రాజేష్ డార్లింగ్, ప్లీజ్ కమ్ డార్లింగ్. మీరు అలా మొమెంట్ వరకు పెళ్ళి అవ్వదు. నాలాగా అతిత్వాహం ఉంటే ఉండదు. రాజేష్ బ్రో, మీకు హ్యాపీ కదా మీ కాలేజ్లో మనం ఈవెంట్ చేస్తున్నాము. సో మీ సీనియర్, మీ సూపర్ సీనియర్, ఈ సినిమాలో ఈ సాంగ్లో ఆర్ట్ అంతా రాజేష్ బ్రో చేశారు. థ్యాంక్ యూ రాజేష్ బ్రో. యా, సో ఇది నా టీమ్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ థ్యాంక్ యూ, డార్లింగ్ థ్యాంక్ యూ సో మచ్. సో యా, నేను ఇంతకుముందు చెప్పినట్టు నా మ్యూజిక్ రాదు. వల్లి మేడం నన్ను అడిగారు, నాన్న నువ్వు దొంగతనము మోసం చేయకుండా ఏదన్నా చేయని. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మనకు కూడా చాలా మంది ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటారు, బట్ షీ ఎంకరేజ్ మీ అండ్ ఆఫ్టర్ దట్ ఆల్ దీస్ పీపుల్ హెవ్ ఎంకరేజ్ మీ. ఐ థ్యాంక్ గాడ్. అండ్ నేను సాంగ్స్ ఎవరితోనన్నా చేసి నా సాంగ్ హిట్ అయింది అంటే అది నా చిచ్చా రాహుల్. సో అందుకే నేను సెంటిమెంటల్ గా రాహుల్ని రమ్మని చెప్పిన. రాహుల్ ప్లీజ్ కమ్. మాకి కిరికిరి సాంగే నాకు ఈగా ఎంత ఫేమ్ తెచ్చిందో, మాకి కిరికిరి సాంగ్ కూడా నాకు అంతే ఫేమ్ తెచ్చింది. నేను నా సాంగ్ కాకుండా ఇంకేదన్నా సాంగ్ లో ఉన్నానంటే అది రాహుల్ సాంగ్. అండ్ నేను తెలుగులో అబ్బాయిలతో రాహుల్ తప్ప ఎవరితో కొలాబరేషన్ చేయాలి లైఫ్ లో ఇంకా, ఎందుకంటే నాకు రాహుల్ అంటే అంత ఇష్టం. ఐ లవ్ రాహుల్. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇంకొకరితో ఏదైనా పాటలో కనిపిస్తే తెలుగులో అది రాహుల్ తప్ప ఇంకెవరు అయి ఉంటారు. సో హారిక నాకు బిగ్ బాస్ అన్నది, నోళ్ళని చూస్తే నాకు నాన్నలా, కానీ ఆ రోజు నుంచి ఆమె నాకు చిన్ని బేబీ. షీఈ్ మై లిటిల్ గర్ల్, షీఈ్ మై డార్లింగ్, షీఈ్ మై డాటర్ అండ్ ఐ ఆల్వేస్ లవ్ హర్. సో యా, వీళ్ళందరూ ఉండడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అందరికంటే ఎక్కువగా అలాగే నన్ను ఎంతమంది ప్రేమిస్తున్నారా ఇక్కడ, ఒక్కసారి వేసుకోరా.
మమ్మీ నీ కొడుక్కి ఇంతమంది ప్రేమించేటోళ్ళు ఉన్నారు, పక్కన ఒక్కళ్ళు లేరని ఎందుకు మమ్మీ రోజు బాధపడతావు నువ్వు? నీకు దండం పెడతా, అది మానేసి అలా ఏడవడం బాధపడడం. ఏం మమ్మీకి ఒక్కసారి వేస్తుండాలి రోజు. ఎవరన్నా తల్లి జీవితంలో పైకి రా అని అంటది, మా మమ్మీ పెళ్లి చేస్తారా అంటది. నాకు అదేం ఫర్మానో నాకు అర్థం కాదు. ఎవరన్నా పైకి రా అని చెప్పాలి, నేను పైకి వస్తాను మమ్మీ, పెళ్లి కూడా చేసుకుంటాను నీకోసం, ఓకేనా? కూర్చో, ఐ లవ్ యూ మమ్మీ. మా అమ్మ నా కోసం రోజు ప్రేయర్ చేస్తుంది, రోజు. అండ్ ఈ రోజు నాకు మ్యూజిక్ రాకున్నా ఏం రాకున్నా నేను మనం చేయగలుగుతున్నా అంటే ఓన్లీ మా అమ్మ వల్ల, మా అక్క మా వదిన ప్రేయర్స్ వల్లే. అండ్ మా కిషోర్ అని ఉన్నారు, కిషోర్ అన్న ఒక్కసారి నిలవడా కిషోర్ అన్న ప్లీజ్. కిషోర్ అన్న నా దగ్గర బైక్ లేకున్నప్పుడు అన్న ఆయన బైక్ ఇచ్చేసి నన్ను ఆయన ఆటోలో వెళ్ళేవాడు షూటింగ్కి. అన్న ఐ లవ్ యూ అన్న, థ్యాంక్ యూ. అండ్ రమేష్ అంకుల్ ఒక్కసారి నిలబడండి అంకుల్ ప్లీజ్. నాకు ఫైనాన్షియల్ గా ఏ రోజు ఏ ప్రాబ్లం ఉన్నా నేను రమేష్ అంకుల్ ఫోన్ చేసి అంకుల్ నాకు ఇంత కావాలంటే ఆయన ఇచ్చేస్తాడు. అలానే మీరు ఆయన నంబర్ అడిగారు కంటే నేను ఇచ్చాను. రమేష్ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ గుల్లు ఐ లవ్ యూ డార్లింగ్. కిరణ్ ఐ హోప్ యూఆర్ హ్యాపీ. దిస్ ఇస్ ద ఫస్ట్ సాంగ్ వేర్ నీ లోగో పడ్డది. అండ్ ఆల్వేస్ లవ్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్. గురు అన్న థ్యాంక్ యూ, నన్ను మీ కంపెనీలో చేర్చుకున్నందుకు. నేను ఏమీ లేనప్పుడు గురు అన్న ఒక్కసారి నిలబడ్డా. గురు అన్న మా టీమ్ లీడ్ కాగ్నిజెన్స్ లో. ఐ వాజ్ అ వెబ్ డిజైనర్ ఇన్ కాగ్నిజెన్స్. నేను బిఎఫ్ఏ చేసిన తర్వాత నాకు అన్న జాబ్ ఇచ్చాడు, ఫస్ట్ జాబ్. థ్యాంక్ యూ గురు అన్న. అండ్ శాంతి థ్యాంక్ యూ సో మచ్. శాంతి గోల్డ్ మెడలిస్ట్ ఆర్ట్ లో. షీజ్ అన్ ఆర్టిస్ట్, అమేజింగ్ ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. అండ్ ఈరోజు నా ఫ్యామిలీ అందరూ ఉన్నారు. స్పెషలీ నేను ఈ సాంగ్ భార్గవ్ తో చేయడానికి రీజన్ మా మహబూబ్ డార్లింగ్. మహబూబ్ కి సాంగ్ చూసి నేను ఫిదా అయిపోయినా. ఎవరు అసలు డిఓపి అంటే మా భార్గవ్ అని చెప్తే మహబూబ్ సాంగ్ చూసి ఇమీడియట్ గా నేను ఈ సాంగ్ భార్గవ్ ఫిక్స్ అయిపోయా. మహబూబ్ నీ సాంగ్ అదిరిపోయింది డార్లింగ్, ప్లీజ్ సాంగ్. ఒక రీల్ కోసం ఎంత కష్టపడవచ్చు అనేది నాకు మహబూబ్ ని చూసి అర్థమవుతుంది. ఏ పని చేసి ఎంత కష్టపడతాడు అంటే సీరియస్లీ ఐ రియలీ ఎన్వీ డార్లింగ్, ఎంత కష్టపడతాడు డార్లింగ్. ఆల్ ది వెరీ బెస్ట్. మహబూబ్ ది సాంగ్ రిలీజ్ అవుతుంది తొందరలో, చూడండి. చాలా 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 బాగుంటది. నాకు నిజంగా నేను చేసింటే బాగుండు అని అంత మంచి సాంగ్. రాకేష్ ఓకే. ఇంకోటి ఈ మధ్య కాలంలో నేను రాకేష్ నేను నీకు అవసరం అనుకుని నేను ఉండే, నాకు కూడా నువ్వు ఉండాలి డార్లింగ్ అనగానే రాకేష్ హర్షాన్ని కల్పించినాడు. బైక్ హర్ష ప్లీజ్ కమ్. ఎక్కడున్నా డార్లింగ్ హర్ష. సో ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత మంచిగా జరగడానికి మెయిన్ రీజన్ హర్ష. సో హర్ష థ్యాంక్ యూ సో మచ్. బైక్ నుంచి హర్ష, ఈయనని మీరు తప్పకుండా సపోర్ట్ చేయాలి, మీ కాలేజ్ అబ్బాయి. థ్యాంక్ యూ సో మచ్. సాంగ్ బేసికల్ ఏంటంటే మేము జనరల్ ఇండిపెండెంట్ మ్యూజిక్ వీడియోస్ ఎందుకు చేస్తామనంటే మీ డీట్ అనే రోల్ ఎందుకు అని అంటే కనుక స్మాల్ రీజన్ తెలుగు నో ఆడియో కంపెనీ పర్చేజ్. కాకపోతే బాలీవుడ్ లో, తమిళ్లో, కన్నడలో, తెలుగులో అన్ని ఆడియో కంపెనీస్ పర్చేజ్ చేసుకుని రెడీ అవుతాయి. దానికి ఏదైనా పైసలు 100 పైసలు ఖర్చు చేసుకొని రెడీ చేస్తూ ఉంటారు. అండ్ ఇంత పరిస్థితి కూడా ఇదంతా తెలిసి కూడా మేలైతే మేకింగ్ మ్యూజిక్ వీడియోస్ విత్ ఓన్ మనీ. కంగ్రాచులేషన్ ఫర్ దాట్. ఎందుకంటే మనకి అదృష్టం లేదు ఆడియో కంపెనీస్ ప్రొడ్యూస్ చేసే అదృష్టం. అండ్ సెకండ్ థింగ్ తెలుగు బీట్ అనేది గట్టిగా నచ్చింది కదా మీకు, ఎలా వచ్చింది? క్యా బాత్ హై. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇట్ విల్ బికమ్ వెరీ గుడ్ హిట్ డెఫినెట్లీ. ప్రాపర్ తెలంగాణ బీట్ వచ్చిన తెలుగు బీట్ కన్నా. సో ఐ విష్ ఇట్ విల్ రీచ్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ వ్యూస్ అండ్ we do more and more music videos and I'm feeling so happy. Thank you so much and thanks for calling me here guys. We are very well Zabardast వస్తుంది guys. Thank you so much. ఇది సరసాల తొలి పరివాల జత సాయంత్రం సయన్న మంగళం. ఇది సరసాల తొలి పరివాల జత సాయంత్రం సయన్న మంగళం. చెల్లిందాల తిరి ముత్తాది తిరి మొగ్గల్లో సిగ్గేసుకున్నావు పిల్లా. పాడండి మరలా. పిల్లా ఒకసారి గట్టిగా అన్నం పిల్ల అంటావా? పిల్ల పిల్ల
నిన్నే దాటి వస్తావా విరహము జోడి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన కళామ తల్లి బిడ్డలకు, తర్వాత సరస్వతి పుత్రులకు, ఎందుకంటే ఇక్కడ కళామ తల్లి బిడ్డలు సరస్వతి బిడ్డలు కలిసి కూర్చున్నారు కదా. అసలు నిజం చెప్పాలంటే ఈ ఫీల్డ్కు నాకు ఎలాంటి సంబంధం లేదు, ఎందుకంటే నా రెగ్యులర్ వెళ్ళే ప్రోగ్రామ్, నేను చేసే ప్రోగ్రామ్ అంతా డిఫరెంట్. కానీ హర్ష బ్రదర్ డైస్ ఆర్ట్ ఫిలిం, డైస్ ఆర్ ఆర్ట్ కాదు హార్ట్. సో ఒక మంచి హార్ట్ ఉన్న తమ్ముడు లాంటి హర్ష తనని నేను ఫస్ట్ టైం చూస్తూ అదే చెప్పాను నేను, టాలెంట్ అనేది ఇవాళ ఎప్పుడు సొత్తు కాదు, ప్రతి ఒక్కరికి ఉండదు, మనం కావాలని అనుకోవాలంతే. సో తనకు చెప్పా, తను నిజంగా కూడా నన్ను లాస్ట్ టైం ఊరికి తీసుకెళ్ళాడు. ఆ ఊర్లో వాళ్ళ మమ్మీ ఆనంద బాష్పాలతో తను సక్సెస్ చూసింది. అది కావాలి నాకు. ప్రతి ఒక్కరు అట్లాంటి అంటే తల్లిని సంతోషపెట్టే కొడుకు కావాలి. సో డైసాక్ గురించి నాకు రీసెంట్ స్టార్ట్ అయ్యింది చెప్తాను తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోయల్ బ్రదర్ కంబ్యాక్, చాలా గట్టిగా వచ్చావు. నీ సాంగ్ చూసా ఇంతకు ముందు, ఇక్కడ ఇంటుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు అసలు నాకు సంబంధం లేదు, బట్టి తెలుగు కోసం మ్యాచ్ కావాలంటే. సో మనం బాక్సింగ్ లో ఎంత గట్టిగా పంచ్ కొడతామని కాదు, ఎంత గట్టిగా తీసుకుంటాం అనేది ముఖ్యం. సో నువ్వు కంబ్యాక్ వచ్చేవాళ్ళ గట్టిగా తీసుకున్నావు. ఎందుకంటే లైఫ్ స్ట్రగుల్ గురించి నేను కొంచెం విన్నాను, చూసాను కూడా, చూసాను. సో చాలా గట్టిగా వచ్చావు, చాలా గట్టి మ్యూజిక్ వచ్చావు. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా గట్టిగా ఈ వేదిక మీద నుంచి స్టేటే కాదు, సెంట్రల్ కాదు, ఓడివేడు పక్క బాగు చేస్తున్న అలా ఉంది. తెలుగు చాలా గట్టిగా ఉంది, గట్టిగా సక్సెస్ అవ్వాలని మన స్కూల్ కోరుకున్నాం. సొసైటీ గురించి చెప్పాలంటే మనకు మంచి చెప్పేవాళ్ళు, చెడు చెప్పేవాళ్ళు ఇద్దరు ఉంటారు లైఫ్ లో. సో ఖచ్చితంగా మంచి చెప్పే వాళ్ళకంటే చెడు అంటే వాళ్ళు విమర్శించే వాళ్ళు, విమర్శకులు. అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఏంటంటే సినిమా కవి రాసిన స్టోరీ 3 గంటల అలాగే మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఒక బస్ లో డ్రైవర్ చెప్తాడు అందరికి, అందరం శుభ్రంగా ఉంచుకుందాం, బస్ లో ఉన్న చెత్తనంతా బయటపడేద్దాం. చెప్పినప్పుడు ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తే ఆ వీడియో ఎలా అంటే చాలా, అంటే డ్రైవర్ మీద మంచి ప్రశంసలు, చాలా బాగా, అంటే వైరల్ అయిపోయింది, చాలా మంది షేర్ చేస్తారు, మంచి మంచి కింద కామెంట్ వస్తుంటాయి. బట్ ఒక్కడే ఒక విమర్శకుడు కామెంట్ పెట్టాడు. అది ఏంటంటే, అదే బస్సులో చెత్త తీసి బయటపడేందుకు బుక్కులో వేయాలి అని. అలాంటి విమర్శకులను మనం వాళ్ళ అన్న మాటల నుంచి మనం మంచి మంచి గ్రహించి వాళ్ళని మనం తీసుకుంటే మన లైఫ్ లో ఏదైతే తప్పు చేస్తున్నామో, అంటే మనకు అనిపిస్తుంది మనం చేసేది ప్రతి సక్సెస్ బాగా చేస్తున్నామో అని చెప్పి, ఏదైతే తప్పు చేస్తున్నామో ఆ తప్పు విమర్శకుల నుంచి తీసుకొని అది మనం మళ్ళీ సరిదిద్దుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అది కాకుండా నా లైఫ్ గురించి కూడా ఎందుకు ఏం చేశారు. సో నా తల్లి చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి నన్ను పెంచింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, మీకు ఎవరికైతే ఎందుకంటే మంచి ఊపు మీద మంచి సాంగ్ చేశారు. మీ ఎక్స్ప్రెషన్ ఎక్కడ ఇందాక డాన్స్ చేసిన వాళ్ళు స్టూడెంట్స్ కనిపించట్లేదు, వెళ్ళిపోయారా? అచ్చా రాసారు, చాలా బాగా, అంటే మంచి ఎక్స్ప్రెషన్. అంటే నోయల్కు కావాల్సిన హీరోయిన్లు, తనకు కావాల్సిన హీరోలు ఇక్కడ తయారైపోయిన ఆల్రెడీ చూసారు వాళ్ళ. ఇంకోటి హర్ష అండ్ మనస్వి, మీరు ఇక్కడే చదివారు. అంటే మీ ఏరియా, మీ అడ్డ కనిపిస్తుంది. మీ అడ్డలో మీరు, అంటే మీరు ఒక డైరెక్ట్ ఒక భాగం అయిపోయి, అంటే మీ టీం అంతా ఇట్లా చేస్తారు. అంటే మీ స్టూడెంట్ దగ్గర మీరు మీ సక్సెస్ నిరూపించుకోవడం, ఎలా అయితే నువ్వు ఊళ్ళో విలేజ్ నిరూపించుకున్నావు సక్సెస్ లో, మీ స్టూడెంట్స్ మీ సొంత బ్యాచ్ ముందు నిరూపించుకోవడం అనేది చాలా బాగుంది. ఇంకొకటి, మీకు సపోర్ట్ చేసిన సార్ టాటా నుంచి మీరు ఐడియా లేదు సార్, సారీ, బట్ థ్యాంక్స్ సార్. ఎందుకంటే చేయాలి సార్ మన సొసైటీకి ఇలాంటి పనిచేసే వాళ్ళంటే, తన దగ్గర ఉన్న టాలెంట్ మనలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసి ఇంకా ముందుకు వెళ్తాడు. నిజంగా కూడా ఇద్దరికి కూడా నా హార్ట్ఫుల్ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా నా గురించి నేను చెప్పుకోవాలనుకుంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి మా మదర్ పెంచింది. సో మా మమ్మ ఏం చేస్తుందని కూడా ఇందాక చెప్పారు. సో అప్పటి నుంచి నేను ఇక్కడ వరకు వచ్చాను. సో ఒకటి నేను ఒక పూట భోజనం కోసం కూడా చాలా కష్టపడే రోజులు ఉన్నాయి. సో అట్లాంటి రోజుల నుంచి కొన్ని వేల మందికి భోజనం పెట్టి చేసుకొచ్చాను. అది ఎందుకు వచ్చానంటే ఆ రోజు ఒక్క పూట భోజనం తినేటప్పుడు నేను పడ్డ కష్టం, అలా ఉన్న స్థానంలో ఉన్న వాళ్ళ గురించి. సో ఇక్కడి వరకు నేను అలాంటి వాళ్ళ మళ్ళీ కనిపించదు. అంటే ఎంతమంది కనిపిస్తాను, కొన్ని వేల మందికి నేను ఎప్పుడు కూడా అన్న దానమనము విందు భోజనం, ఆత్మీయులు విందు భోజనం కొన్ని వేల మందికి పెట్టాను. ఆ పెట్టే అదృష్టం మా తల్లి నాకు ఇచ్చింది. ఎందుకంటే తను పెంచిన పెంపకం, కృషి, పట్టుదల, కాన్ఫిడెన్స్, డిసిప్లిన్, సో ఇవన్నీ నాకు ఇచ్చింది. ఎందుకంటే మన తల్లిదండ్రుల తర్వాత మన గురువులు, మన ఉపాధ్యాయులు, వీళ్ళు మన గురువులు, వీళ్ళు ఇస్తారు. సో మనం ఎవరి నుంచి నేర్చుకుంటున్నాం, సొసైటీకి ఏం చెప్తున్నాం, సో ఇది ఖచ్చితంగా కావాలి మనకు. ఎందుకంటే మీరు ఇప్పుడు విద్యా సంస్థలో ఉన్నారు, మీరు ఇప్పుడు ఇంకా సొసైటీకి వెళ్ళలేరు. మీరు సొసైటీకి వెళ్ళినప్పుడు ఎలా బయటికి వెళ్తారు మీరు అనేది కూడా ముఖ్యమే. సో మన పేరెంట్స్ తర్వాత మన ఉపాధ్యాయులు చెప్తున్నారో దాంట్లో నిజంగా కూడా బెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి మనము. సో అలా నేను తీసుకొని ఇక్కడికి వచ్చాను. సో అందులో కొన్ని నేను భోజనం కోసం బాధపడి భోజనం పూర్తి చేస్తున్నాను. అలాగే నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. బట్ ఇలాంటి ఈవెంట్, ఇలాంటి స్టేజ్లు అన్ని నేను చిన్నప్పుడు చూడలేదు. బట్ ఇవాళ ఎవరైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారో అలాంటి స్టూడెంట్స్ సేమ్ నేను చిన్నప్పుడు పడ్డ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా కూడా ఏ ప్రాబ్లం కూడా ఉండకూడదు అని చెప్పేసి మాక్సిమం కొన్ని గవర్నమెంట్ స్కూల్ కట్టించారు. ఇవాళ రీసెంట్లీ మన తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్ కస్తూర్బా పాల్మాకులు పెద్ద విషయం ఇది. 500 స్టూడెంట్స్, చిల్డ్రన్స్, ఓన్లీ గర్ల్స్, వాళ్ళకి సౌకర్యాలు లేవని చెప్పేసి రోడ్డు మీద ధర్నాలు చేశారు. ఒక వారం రోజులు ఫైట్ చేశారు. సో అట్లాంటి ధర్నాలు చేసిన తర్వాత కూడా మన గవర్నమెంట్ పోయింది వాళ్ళకి చెప్పింది. తర్వాత ప్రతిపక్ష లీడర్లు కూడా వెళ్ళారు, దాని గురించి చాలా మాట్లాడారు. కానీ గవర్నమెంట్ నుంచి చేసే లోపు అంటే గవర్నమెంట్ ఏం చేస్తుండో ఐ డోంట్ నో. తర్వాత ఈ మధ్యన గవర్నమెంట్ కూడా చాలా ఫండ్స్ రిలీజ్ చేసింది. సో నాకు ఎందుకంటే అది చేసే భాగ్యం నాకు డబ్బులే చాలా వరకు కూడా వెళ్ళాలి అక్కడికి. సో అక్కడ ఉన్న పిల్లలకు ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామా లేదా ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నామా అని స్టేజ్ తీసుకొచ్చాను. అండ్ బడి అంటే మనం గుడి అంటాం. సో ఆ బడిని గుడిలాగా మార్చేసాను మొత్తం. ఈ ఐడియా కూడా మనకు మన దయా స్కూలింగ్ ద్వారా తీసుకున్నది. ఎందుకంటే ఖర్చు పెట్టే నేనైనా కూడా ఇట్లాంటి యువతను ఎంకరేజ్ చేస్తే వాళ్ళ టాలెంట్ మనం వాడుకోవచ్చు సొసైటీకి. సో అట్లా ఇట్లా డాన్సర్ అనుకోండి, ఇట్లా సలహాలు ఇచ్చారు. మీ అందరూ నెక్స్ట్ కాబోయే భవిష్యత్తు వేసేవాళ్ళు మీరు. సో ఇలాంటి స్కూల్ ఎన్నో కట్టాలని చెప్పేసి ఇంకంటే ఏ స్టూడెంట్ కూడా బాధపడదని నేను మనస్ఫూర్తిగా నాకు చేయాలని ముందు వస్తున్నాను, చేస్తూ ఉంటాను. మీ అందరూ ఆశిస్తులు ఉండాలని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్. నమస్తే గైస్, ఎట్లున్నారు అందరూ? ఓకే, ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ దాకా వచ్చి నోయల్ సాంగ్ ని సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ బేసికల్గా నోయల్ ఈ సాంగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వర్జన్ నుంచి ఇప్పుడు ఎండ్ వరకు నేను పక్కనే ఉండి చూశాను. అండ్ ద హార్డ్ వర్క్ దట్ యూ హ్యావ్ పుట్ ఇన్ దిస్ ఇస్ ఇంక్రెడిబుల్ నోయల్. అండ్ ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఏ ఈవెంట్స్ ఉన్నా, ఫంక్షన్స్ ఉన్నా తెలుగుడి బీట్ ప్లే అవ్వాలి. ఏమంటారు? థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. మన తెలుగులో కాబట్టి ప్రతి ఒక్కరు యూ హ్యావ్ టు షేర్ యువర్ దిస్ లింక్ ఇన్ యువర్ ఇన్స్టా స్టోరీస్ అండ్ ప్లీజ్ డు ఎంకరేజ్ independent artists from Telugu. Can you guys do that? And it will be great help for us. Thank you so much. తెలుగు బీట్ మీ అందరికి ఎలా అనిపించింది? నేను యాక్చువల్లీ నా సాంగ్ రిలీజ్ అవుతుంది. నా సాంగ్ ఎన్నిసార్లు విన్నానో తెలుగు బీట్ అన్నిసార్లు విన్నాను రోజు. నా సాంగ్ తర్వాత మీరు షూట్ చేశారు, ఎడిట్ చేశారు, రిలీజ్ కూడా అయిపోతుంది. నాది ఎడిట్ చేయట్లేదు వీడు నా సాంగ్. సో నాకైతే చాలా చాలా నచ్చింది ఈ సాంగ్. మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసి తెలుగు బీట్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి. బికాస్ నోయల్ బ్రో ఈ సాంగ్ కోసం చాలా 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 కష్టపడ్డారు. ఐ విష్
ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ భార్గవ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ ఆల్సో. చాలా కష్టపడ్డా ఈ సాంగ్ కి. అంతే, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. బట్ మీ ఎనర్జీ మాత్రం క్రేజీ. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇంత ఎనర్జీ చూస్తుంటే. బికాస్ హలో 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 బికాస్ తెలుగు ఇండిపెండెంట్ సాంగ్స్ కి అంత రీచ్ రావాలంటే మీరు అందరు సపోర్ట్ చేయాల్సింది. బికాస్ యాజ్ రాహుల్ అన్న చెప్పినట్టు వి డోంట్ హ్యావ్ ఎనీ ప్రొడ్యూసర్స్, వి డోంట్ హ్యావ్ ఎనీ సపోర్ట్ అంత మనకి మూవీస్కి వచ్చే సపోర్ట్. బట్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు గివ్ దట్ క్వాలిటీ ఆఫ్ కాంటెంట్, ఆడియో వైజ్ కానీ వీడియో వైజ్ కానీ. సో వీఆర్ కీపింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఈ వీడియో వెనకాల కూడా ఆ కొరియోగ్రఫీకి కానీ కాస్ట్యూమ్స్ కానీ చాలా ఎఫర్ట్స్ ఉంది. ప్లీజ్ మీరందరూ ఆ వీడియోని చూసి షేర్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకున్నాను. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆపర్చునిటీ డార్లింగ్. ఆల్ ది బెస్ట్. అందరికి హాయ్ అన్న. సాంగ్ చాలా బాగుంది, చాలా కష్టపడి చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలా ఒక 10 ఆల్బమ్ సాంగ్స్, ఒక 10 సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నా.